లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. కొత్తగా పెళ్ళైన వాళ్ళు కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, ఎవరైనా సరే ఎంజాయ్ చేయాలని అనుకున్నప్పుడు ఫస్ట్ గుర్తుకొచ్చేది గోవా. ఒక ఇండియన్సే కాదు, ప్రపంచ దేశాల నుంచి ఆ గోవాకు వస్తారు. అయితే మెయిన్గా అక్కడ గోవాలో ప్రముఖ బీచ్ అయిన కలంగట్ బీచ్ ఒకటి, అది చాలా ఫేమస్. చాలామంది అక్కడ ఫుల్ రష్ ఉంటుంది, ఎక్కువగా దాన్ని ప్రిఫర్ చేస్తారు. కానీ ఇప్పుడు ఒక కొత్త రూల్ పెట్టారు. అక్కడ రిజర్వేషన్ కంపల్సరీ చేసుకున్న వాళ్ళు మాత్రమే ఆ బీచ్కు అలో చేస్తున్నారని అక్కడ పంచాయతీ అధికారులు తీర్మానం చేశారు. ఎందుకంటే అక్కడికి వచ్చిన పర్యాటకులు మద్యం తాగుతూ, భోజనాలు చేస్తూ, ఇతర ఆహార పదార్థాలు తిని అక్కడ పరిసరాలను చెత్త చెదరం వేసి అంత కలుషితం చేస్తున్నారు. మొత్తం అక్కడ నీట్నెస్ లేకుండా, అంటే ఇప్పుడు మనం వచ్చాము వెళ్ళాము, తర్వాత విజిటర్స్ వస్తే వాళ్ళ పరిస్థితి ఏంది? అక్కడున్న సిచ్యువేషన్ చూసి ఫారిన్ కంట్రీస్ వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు? అందుకనే ఖచ్చితంగా వీళ్ళకు ఒక రిజర్వేషన్ పెడితే వచ్చే పబ్లిక్ గురించి తెలుస్తుంది, ఎంతమంది వస్తున్నారు ఏంటి అని. ప్లస్ దానికంటూ ఒక ట్యాక్స్ పెడితే ట్యాక్స్ రూపంలోగా తీసేసుకొని వాళ్ళు ఇచ్చిన ఆ ట్యాక్స్ డబ్బులతోనే ఆ బీచ్ను శుభ్రపరచవచ్చు, కొత్త మందిని అపాయింట్మెంట్ చేసుకోవచ్చు అని ఒకే ఒక్క రూల్ తెచ్చారు అక్కడ ఉన్న గ్రామ ప్రజలు. అయితే ఆ బీచ్కి వెళ్ళాలంటే 5 రూట్లలో వెళ్తారు. 5 రూట్లలో 5 చెక్ పాయింట్లు పెట్టాలని ఆలోచనలో ఉన్నారు. దీని గురించి పోలీస్ డిపార్ట్మెంట్ను సంప్రదించారు, కలెక్టర్ను కూడా సంప్రదించారు. నిజంగా వీళ్ళు చేసిన ఈ తీర్మానం కరెక్టే. ఎందుకంటే మనం ఒక దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ పర్యావరణం పరీక్షించాలి. అక్కడ అంతా కలుషితం చేస్తే వచ్చే వాళ్ళకు కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. వాళ్ళు ఇట్లా ట్యాక్స్ కూడా కలెక్ట్ చేశారనుకోండి, చేయడం వల్ల ఆ వచ్చే డబ్బులతోని అక్కడ బీచ్ను డెవలప్ చేయొచ్చు, పరిశుభ్రంగా కూడా ఉంచుకోవచ్చు. వీళ్ళు చేసిన తీర్మానం కరెక్టే.